హాయ్ ఫ్రెండ్స్ అను కిసి ఫ్లైంగ్ కిసి ఇంకా రాండి హాయ్ అని హాయ్ రండి రండి మా ఇంటికి రండి అని హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ మై వరల్డ్. ఈరోజు దివాళీ కదా, అందుకే ఈరోజు మేము దేవుళ్ళని కదిలి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ మై వరల్డ్. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే దివాళీ రోజు కదా, సో మా ఇంట్లో మేము దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇక్కడ మా షాన్వి వచ్చేసి దేవుళ్ళన్నిటికి కూడా మంచిగా బొట్టు అయితే పెడుతుందన్నమాట. మా మమ్మీ కదిలింది, అన్ని దేవుళ్ళని కడిగిచ్చింది. నేను తూడ్చి బుట్టు పెడుతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అయితే నేను దీపంకి ఒత్తులు పెడుతున్నాను. ఒకటి పెట్టేశాను. సో మా చెల్లి డాడీ కూడా రెడీ అయిపోయారు. మా మమ్మీ కూడా రెడీ అయిపోయింది. మా మమ్మీ దేవుడి గుడి మొత్తం చూసి మమ్మీ నేను ఇక్కడ వాస్తు చెంబు పెడుతున్నా. వాస్తు చెంబా, దానికి బుట్టు పెడుతున్నావా? చూపి ఒకసారి దగ్గరికి వచ్చి. ఓకే, ఇలా ఎవ్రీ వీక్ వాస్తు చెంబు అయితే నేను పెడతానండి. ఓము ఇంకా స్వస్తిక్ వేయాలన్నమాట. చెంబులో ఏమేస్తావు? చూసారు కదా, ఇక్కడ ఓం రాశాను అండ్ ఇట్ సైడ్ స్వస్తిక్ అనమాట. ఓం అండ్ స్వస్తిక్ వేయాలి. అండ్ తర్వాత దీని లోపల ఏమేయాలి మమ్మీ? దీని లోపల ఫస్ట్ 3 times కుంకుమ వేయాలి. ఓకే, తర్వాత 3 times పసుపు, 3 times కుంకుమ వేయాలి. వేసాక 1 రూపీ కాయిన్ వేసి కుంకుమ, 3 times పసుపు, అలాగే 1 రూపీ కాయిన్ వేసాక ఫ్లవర్ పెట్టాలి. ఫ్లవర్ పెట్టేసి లక్ష్మీమాతకి జై. అండ్ ఇది ఎక్కడ పెడతానో కూడా మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి. సో ఇక్కడైతే నేను ఈ చెంబుని పట్టుకొని ఎక్కడ పెడతానో అయితే పెట్టాను. సో గణపతి దగ్గర కార్నర్లో వాస్తు చెంబు అయితే పెట్టాలన్నమాట. ఇప్పుడు పెడతాను చూడండి. పెడతావా శాంబి? మంచి పెట్టు, రైట్ హ్యాండ్. సో ఇక్కడైతే నేను వాస్తు చెంబు దండం పెట్టుకో. దండం పెట్టు. తల్లిని బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా ఫ్యామిలీకి ఉండాలి. ఇక్కడైతే మా మమ్మీ నా కాళ్ళకి పసుపు పెడుతుంది. ఇంటి లక్ష్మీదేవి కదా, ఈమె పెద్ద లక్ష్మీదేవి, ఇంకా చిన్న లక్ష్మీదేవి నెక్స్ట్ వస్తుంది. నెక్స్ట్ చిన్న లక్ష్మీదేవి వస్తుంది. ఇటు పట్టు. ఇంకో కాలు. మనలోని ప్రాణమమ్మ, మనదైన రూపమ్మ. దయచేయండి. పసుపు పెట్టుకుంటావమ్మా? పెట్టుకుంటావా? సో మా చిన్న పాపకైతే పసుపు అంటే చాలా ఇష్టం. అసలు నేను మంచి పెట్టించుకుంటది. ఇచ్చున్నా హాయ్ చెప్పు. చిట్టి చిట్టి పాదాలు. ఈ కాల్పట్టు. కాల్పట్టిన కింద పెట్టు. సో ఇక్కడైతే మా చిన్ని లక్ష్మీదేవి పసుపు పెట్టుకుంటుంది చిన్ని కాళ్ళకి. మా చిన్ని లక్ష్మీదేవికి అయితే మా మమ్మీ కూడా పసుపు పెట్టుకుంటుంది కాళ్ళకి. మమ్మీ, ఈ పసుపు ఎందుకు పెట్టుకుంటారు కాళ్ళకి? ఎప్పుడు దేవుడికి పూజ చేసినప్పుడు కాళ్ళకి పసుపు పెట్టుకుంటే అమ్మవారి లాగా అనిపిస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంట్లో మనకు అందరు ఏంటంటే పసుపు పెట్టుకొని పూజ చేస్తారు. బట్ నాకేంటంటే మన
అలా నచ్చదనమాట. అన్నీ రెడీగా పెట్టాక పసుపు పెట్టుకొని అప్పుడు తర్వాత ఇంకా దేవుడికి నైవేద్యం అయి పెడతా. అవును, మా మమ్మీ నేను అన్నీ రెడీ చేసాము. అన్నీ రెడీ చేసాము. పాయసం చేసేస్తుంది దేవుడికి ప్రసాదం సేమియా. దేవుడికి పూలమాల కడుతుంది. దేవుడి గుడికి పూలమాల కడుతుంది. లక్ష్మీదేవికి కూడా పూలమాల కట్టేసింది. ఇక్కడైతే పూజ చేసేసాం. హాయ్ చెప్పేసి గుడ్ మార్నింగ్ అని కిసి. జై వెంకటేశ్వర స్వామికి జై, జై లక్ష్మీ మాతాకి జై, జై లక్ష్మీ మాతాకి జై, జై గణేష్ మహారాజ్, దత్తాత్రేయ స్వామికి జై, జై గణేష్ महाराज की जय, जय श्री कृष्ण, जय तुलसी माता की जय, जय हनुमान, जय ओम साई राम, जय गोमाता की जय, जय श्री कृष्ण, जय लक्ष्मी माता की जय. पाठ. जय मंगलम नित्य शुभ मंगलम మా తల్లి సీతమ్మకు మంగళం. జయ మంగళం నిత్య శుభ మంగళం మా తల్లి సీతమ్మకు మంగళం. వరలక్ష్మి దేవి రావమ్మ, మా పూజలందుకోవమ్మ. దాంట్లో ఏంటంటే హారతులు ఇస్తారనమాట. ఇంట్లో ఆడపిల్లలు ఉంటే తండ్రికి ఇస్తారు, అలాగే బ్రదర్స్ ఉన్నా కూడా ఇస్తారనమాట. సో మా ఇంట్లో ఇద్దరు లక్ష్మీదేవులు ఉన్నారు. ఇంకా వాళ్ళ డాడీకి అయితే హారతి ఇవ్వడానికి అన్నీ ప్రిపేర్ అయితే చేసుకుంటున్నారనమాట. అండ్ చిన్న అయితే ఇక్కడ నరేష్ దగ్గర కూర్చుంది. అండ్ షాను వచ్చేసి మంగళహారతి రెడీ చేసుకుంటుంది. ఇవన్నీ మనీ కోసం షాను కాదు, అప్పకు బ్లెస్సింగ్స్ ఇస్తావా? అప్పకు బొట్టు పెట్టు, బాకి బొట్టు పెట్టు. మెల్లగా చేయి పెట్టగల. చెల్లి ఇచ్చినట్టు ఫ్లవర్ ఈనా అప్పకి ఫ్లవర్ చేతులు నిలుపూజించడ శ్రీరామ, హారతి గైగుణ శ్రీరామ. జయ మంగళం నిత్య శుభమంగళం మా తల్లి సీత భూమంగళం. జయ మంగళం. హారతి దురా ఆట నువ్వు పెట్టు, షానుకి పెట్టు, కొంచెం పెట్టు చెల్లకి. అయిపోయిందా హారతి షాన్వి? దివాళీ రోజు మెయిన్ డోర్ని ఇలా పూల మాలతోని డెకరేట్ చేసాము. తులసి తీసుకురావడానికి బయటికి వెళ్ళాము. తీసుకురా ఈవినింగ్ ఇంటి ముందు దీపాలు అయితే పెట్టుకున్నాము. అండ్ ముగ్గుకి షాన్వి కలర్ అయితే వేసింది. అండ్ ఇదన్నమాట మా దీవాళీ బ్లాగ్ అయితే. అండ్ ఆ రోజు దిగిన కొన్ని ఫొటోస్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. బాయ్ బాయ్.